తారీఖు నాడు మనకి ఈ సంవత్సరం యొక్క ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయబడుతుంది. దీని గురించి ప్రజల్లో ప్రచారం చేయడానికి వీలుగా మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. దాని గురించి వివరాలు మన చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి సునీత కుంటల గారు. నమస్కారం. అందరికీ కూడా ఈ సంవత్సరం మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్కి స్వాగతం. ఈ నెల 8వ తేదీ అంటే శనివారం రోజు మనము ఎప్పటిలాగే అంటే ప్రతి 3 నెలలకి ఒక లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎల్లుండి మనం నేషనల్ లోక్ అదాలత్ జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటిలాగే నిజామాబాద్ అలాగే బోధన్ కోర్టులో బెంచెస్ వేయడం జరిగింది. అక్కడ న్యాయ సేవాధికారి సంస్థ సిబ్బంది ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి లోక్ అదాలత్కి చేస్తున్నట్టే మనం పోలీసుల సహకారంతో ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొత్తగా అంటే లోక్ అదాలత్ గురించి తెలియని వాళ్ళ కోసం మరొకసారి లోక్ అదాలత్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. లోక్ అదాలత్లో మనం రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు అంటే భూమి తగాదాలు అలాంటివి, మెయింటెనెన్స్ కేసులు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, తర్వాత బ్యాంకుకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఏమైనా కేసులు అంటే రైతులు కానీ ఎవరో ఒకరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రుణాలు తీసుకొని ఉంటారు బ్యాంకుకి. కొన్ని పరిస్థితుల్లో వ్యాపారం సరిగా జరగకపోవడమో లేకపోతే పంటలు పండకపోతే రుణం కట్టే పరిస్థితి ఉండదు. సో బ్యాంకు నుంచి నోటీసులు వస్తాయి. వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే లోపు మనం కనుక కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మీరు మా న్యాయ సేవాధికారి సంస్థని సంప్రదిస్తే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీ రుణాన్ని అంటే ఇంట్రెస్ట్ తగ్గించడమో లేకపోతే వాయిదాల పద్ధతిలో కట్టే ఏర్పాటు చేయడమో ఇట్లాంటివి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంకు లావాదేవీలు ఉన్నవాళ్ళు కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు ఉన్నవాళ్ళు అందరూ కూడా న్యాయ సేవాధికారి సంస్థని సంప్రదిస్తే మీ కేసు రాజీ పడదగ్గదా కాదా అనేది కూడా ముందు చెప్తారు. రాజీ చేసుకోదగిన కేసు అయితే ఇరు పక్షాలు కలిసి ముందుకు వస్తే రాజీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకుంటే ఇక దాని మీద అప్పీలు, రివిజన్ లాంటివి ఏమి ఉండవు. అంటే ఒక్కసారిగా కేసు ఇంకా పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఆ కేసుని రెండో వ్యక్తి కూడా ఆ కేసుని తవ్వి తీసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీకు శాశ్వత పరిష్కారం ఈ లోక్ అదాలత్ సెటిల్మెంట్ అన్న. అట్లాగే మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులు అంటే మన రోడ్ యాక్సిడెంట్స్లో కాంపెన్సేషన్ కోసం వేసుకుంటాం, పరిహారం కోసం. అవి కూడా మీరు న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా కాంప్రమైజ్ చేసుకుంటే అంటే రాజీ కుదుర్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ కేసులో ఒక 50 లక్షలు రావాల్సి 50 లక్షలు మీరు అడుగుతున్నారు. కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, ఎన్ఓ ఫైల్ చేశారు. ఆ కోర్టులో కేసు నడవడానికి తగినంత సమయం పడుతుంది. నోటీసులు వెళ్ళాలి, అవతల వాళ్ళు రావాలి, కౌంటర్ వేయాలి, మీ ట్రయల్ మీరు సాక్ష్యం చెప్పాలి, అవతల వాళ్ళు సాక్ష్యం పెట్టాలి, జడ్జిమెంట్ రావాలి, వీటన్నిటికీ టైం పడుతుంది. మీరు అడిగిన 50 లక్షలు కోర్టులో ఇచ్చామనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ అప్పీల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేరడానికి కొంత టైం పడుతుంది. అప్పటి వరకు మీకు చేతికి డబ్బులు. అలా కాకుండా మీరు న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఈ కేసును రాజీ చేసుకుంటే మీరు 50 లక్షలు అనుకున్నది ఒక 45 లక్షలు, 48 లక్షలు అంటే మీకు అనుకూలమైన అమౌంట్ దగ్గర ఈ రాజీ చేసుకున్నారనుకోండి, ఈ డబ్బులు మొత్తం ఒకేసారి మీకు చేతికి చేయడం జరుగుతుంది. అదే కోర్టు ద్వారా వచ్చిందైతే మీకు ముందుగా సగమే ఇస్తారు, తర్వాత 2 ఏళ్ల వరకు ఎఫ్డీ పెట్టేసి ఈ 2 ఏళ్ల తర్వాత మిగతా డబ్బులు ఇస్తారు. అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళకపోతే, వాళ్ళు అప్పీల్కి వెళ్తే అప్పీల్ తేలే వరకు కూడా మీకు ఒక 20% 25% హైకోర్టు ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చి మిగతాదంతా అప్పీల్ తేలిన తర్వాత హైకోర్టు ఇచ్చే వాటిని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా రాజీ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు అది ₹1,00,000 అయినా సరే ఇమీడియట్గా మొత్తం ఒక నెల రోజుల్లోపు ₹1,00,000 మీకు మొత్తంగా అందజేస్తారు. అది మీకు అన్ని విధాలా మీ అవసరానికి పనికొస్తుంది. కాబట్టి సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా ఇట్లాంటి విషయాల్లో మీరు కాంప్రమైజ్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ ఏదైతే రాజీ చేసుకోవచ్చో ఆ కేసులన్నింటినీ కూడా మీరు ఈ నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. అలానే మనం నేషనల్ లోక్ అదాలత్ ఒక్క రోజే ఈ కేసెస్ పరిష్కరిస్తామా అంటే మీరు కోర్టు పని చేస్తున్న ఏ రోజులో అయినా సరే
మీ కేసుని ఇక్కడికి వచ్చి రాజీ చేసుకొని పరిష్కరించుకోవచ్చు. అంటే అందరికీ ఒక శనివారం వచ్చే వెసులుబాటు ఉండకపోవచ్చు. ఎక్కడెక్కడో అలాగే వేరే దేశాల్లో ఉద్యోగరీత్యా వేరే దేశాలు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు రాలేకపోతే ఏంటి అని అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళని కూడా మనం అంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళని తీసుకొని అలాంటి వాళ్ళ కేసులు కూడా మనం పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఎవరైనా ఉంటే కూడా మీరు న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించారు. అలాగే ఈ మధ్యకాలంలో మనం సైబర్ క్రైమ్స్ ఎక్కువ చూస్తున్నాం. అంటే బ్యాంక్స్లో నుంచి మన అకౌంట్స్లో నుంచి మనకు తెలియకుండా డబ్బులు వెళ్ళిపోవడము, ఆ డబ్బుల్ని మనం తిరిగి ఎట్లా రాబట్టుకోవాలి, చాలామందికి అసలు ఏం చేయాలో కూడా తెలియదు. కాకపోతే అట్లా మీ అకౌంట్స్ నుంచి ఏమైనా డబ్బులు పోయినాయి అనుకుంటే మీరు 1930 అనే నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. అంటే ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే మనం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అంటే మీ డబ్బులు మీకు తొందరగా వచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ చెక్ బౌన్స్ కేసెస్లో చాలామందికి రాకపోతే వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న కోర్టు వారెంట్ పెండింగ్ ఉంది కాబట్టి కోర్టుకు వస్తే మళ్ళీ పట్టుకొని జైలుకి పంపించేస్తారేమో అని ఆ భయానికి కోర్టుకు రాకుండా కేసు అలా పొడిగించుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే వాళ్ళని అంటే వాళ్ళు ఎవరికైతే బాకీ ఉన్నారో ఆ 2 పార్టీలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఒక అమికబుల్ సెటిల్మెంట్ అంటే ఒక 2 లక్షలు ఇవ్వాల్సిన దగ్గర 1 లక్షలు ఇస్తాను అనుకోండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ వారెంట్ అంటే మ్యాటర్ సెటిల్ అయిపోతే వారెంట్ ఏదైతే ఉందో ఆ వారెంట్ని కూడా రీకాల్ చేయించడం జరుగుతుంది. సో వారెంట్ ఉంది కాబట్టి రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి భయం వదిలేసి చక్కగా ఖచ్చితంగా మా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే ఇక్కడ సెక్రటరీ మేడం ఉంటారు, అలాగే సిబ్బంది ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేసి మీ కేసు ఎట్లా పరిష్కరించుకోవచ్చు చెప్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ గమనించి ఈ 3 నెలలకు ఒకసారి వచ్చే నేషనల్ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని అలాగే ఈ రోజుకి రాలేకపోతే మీకు ఏ రోజు వెసులుబాటుగా ఉంటే కోర్టు 10 దినాల్లో ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ అంటే నిజామాబాదే రావాలని కాదు, మీ కేసు ఏ కోర్టులో ఉంటే ఆ కోర్టుకి వెళ్ళి మీరు వారంలో కోర్టు 10 దినాలలో కూడా మీ కేసుని రాజీ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అంటే ప్రజలందరికీ తెలియజెప్పాలనేది మా ఉద్దేశం. అంటే ఊరిలో చివరి గడప వరకు ఈ సత్వర న్యాయం అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నేషనల్ లోక్ అదాలత్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. చేస్తారు. రీలిటిగేషన్ అంటే అర్థమైనప్పుడు కోర్టులో వేయకముందే ఒక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఎక్కడ అవార్డు ద్వారా మాకు నమ్మకం రాయించుకోవాలి అనుకుంటే ఆ పార్టీ వచ్చి రీలిటిగేషన్ ఒక పార్టీ వేసినా ఇంకో పార్టీతో మాట్లాడి మన మామూలు కేసులు ఎట్లా క్లియర్గా మాట్లాడి సెటిల్మెంట్ చేస్తామో అదేవిధంగా రీలిటిగేషన్ కోర్టు ఫీజు పెట్టక్కర్లేదు. మామూలు ఒక కాగితం మీద అప్లికేషన్ రాస్తే కూడా వాళ్ళిద్దరిని ప్రయోజనం అది గురించి మనం ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఎంత వాల్యూ ఉంటుందో ఈ అవార్డు కూడా అంత వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రజలు రీలిటిగేషన్ అంటే కోర్టు దాకా వెళ్లకుండా కూడా ఈ న్యాయ సహకార సంస్థ కింద మీరు లిటిగేషన్ని ముందే పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా రిఫండ్ ఆఫ్ కోర్ట్ ఫీ అనేది కూడా ఉంటుంది. పెండింగ్ కేసులు వెళ్ళాక మేడం గారు చెప్పినట్టు మనం ఎన్ని రోజులలో కేసుని రాజీ పడితే ఇటువంటి కేసుల్లో మీరు అంతకంటే ముందు కోర్టు కేసు కట్టినటువంటి కోర్టు ఫీ కూడా రిఫండ్ చేయబడుతుంది. అవార్డు అవ్వడమే కాకుండా అవార్డు అయితే మీకు ఇమీడియట్ డబ్బులు రావడమే కాకుండా మీరు అంతకు ముందు కట్టినటువంటి కోర్టు ఫీ కూడా రిఫండ్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముగ్గురు ఆఫీసర్లు ఎంతమంది ఆఫీసర్లు ఇక్కడ 4 గోదావరి మేడం గారు రిస్పాండ్ చేశారు. మాకు ఆ గురించి మేడం గారే చేస్తారు. లోక్ అదాలత్లో అయిన అవార్డు కన్సిడరే కాదు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఆఫీసర్స్. మీరు దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? దాన్ని కన్సిడర్ చేయము అనే దానికైతే ఆస్కారమే లేదు. లోక్ అదాలత్లో పాస్ చేసిన అవార్డు మీద అయితే ఇంకా అసలు అప్పీలు కూడా అవకాశం ఉంది. ఇంకా మన కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ కన్నా అప్పీల్ ఉంటుంది మేడం. అప్పీల్కి అవకాశం లేదు, బట్ ఈపీఎస్ కావాల్సిన కర్మ ఏంది మేడం?
అది కొన్ని కేసెస్ నడుస్తుంటే పరిస్థితులను బట్టి ఇప్పుడు మనము రాజీ చేస్తాము. రాజీ అనేది కోర్టుకి మనం తిరగలేని పరిస్థితిలో ఉన్నప్పుడే రాజీ అనేది కంపల్సరీ. ఇంకా తిరగలేము, మనతో అవ్వదు అన్న పక్షంలోనే లోక్ అదాలత్కి వస్తారు, లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకుంటారు. మళ్ళీ ఈపీ వేసుకొని మళ్ళీ దానికి తిరగాలి అని అంటే ప్రాబ్లం అవుతుంది కదా మేడం. మీద ఈపీ వేసుకున్న ఘటనలు అయితే చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అంటే దీని గురించి వేసుకునే అంత అవసరం రాదు. ఈపీ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే అవతల వ్యక్తి పరిస్థితులు ఏంటో కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు అవార్డు పాస్ చేస్తున్నాం, రాజీ చేస్తాం, ఎంత కడతానని ఒప్పుకుంటాడు. ఆ రోజుకి అతని దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ తర్వాత 2-3 రోజుల్లో అతను కట్టే రోజులో ఇంకేదన్నా కెలామిటీ రావచ్చు, లేకపోతే అతని ఆర్థిక పరిస్థితి తారుమారైపోవచ్చు. అప్పుడు అతను కట్టలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఈపీ వేసుకోవాల్సి వస్తుంది. కానీ జనరల్గా లోక్ అదాలత్ అవార్డు మీద ఈపీ అనేది లేనే లేదు, అంటే అంత దూరం రాదు. యాక్చువల్ మేడం మా విషయంలో నాది ఒక కేసు ఉంది, మేడం కూడా కలిసాను. అంటే ఫ్యూచర్ ఏమన్నా రాసుకున్నారు, ఇప్పుడు అగ్రిమెంట్స్ ఏమన్నా రాసుకుంటే అదే ఫ్యూచర్కి రాసుకున్న అగ్రిమెంట్స్ ఏమన్నా మీరు కంప్లైంట్ చేయకపోతే అప్పుడు వస్తుంది. ఇప్పుడు జనరల్గా మన లోక్ అదాలత్లో రాజీ చేసే కేసులన్నీ ఏంటి, ఆల్రెడీ ఇక్కడ వాళ్ళిద్దరు ఒప్పుకొని ఒక అగ్రిమెంట్కి వచ్చి డబ్బులు పే చేసేవాళ్ళంటే పే చేస్తే అవార్డు పాస్ చేస్తారు. ఇది మేడం కాబట్టి ఈపీ క్వశ్చన్ అమౌంట్ 1 కూడా రాలేదు. అవార్డు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం రాసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఓకే ఉన్నాయి, బట్ దాంట్లో ఇంప్లిమెంట్ అసలు ఒక 1% కూడా చేయలేదు ఇంప్లిమెంట్. అది మీరు తీసుకున్నట్టు చూద్దాం. ఓకే మేడం. అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలియాలి. వితౌట్ నోయింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడేం మాట్లాడాలి అంటే నాకు అంటే మీకు తప్పగా అనుకోదు, మీరున్న వేలో మీరు లోక్ అదాలత్లో ఏంటంటే కాంప్రమైజెస్ అనేది చాలా చేద్దామని మీకు ఒక గోల్ ఉంటుంది, దాని ప్రకారం మీరు చేస్తారు. బట్ ఎవరైతే మిమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారో మళ్ళీ రిపీట్ రాలేని పక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దీని మీద ఒక్కసారి మీరేం చెప్పదలుచుకున్నారు, దీని మీద ఇంప్లిమెంట్ అనేది ఆఫీసర్స్కి కూడా స్ట్రిక్ట్గా ఏమైనా ఇవ్వదలుచుకున్నారా మీరు? ఈపీ ప్రొసీజర్ అనేది సిపిసిలో ఉంటున్నాము. అది ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ని అటాచ్ చేయవచ్చు, పర్సన్స్ అరెస్ట్ చేయవచ్చు, ఆ రెమెడీస్ అన్నీ ఉంటాయి. మీకు మీరు ఇన్వోక్ చేసుకోవాలి రెమెడీస్. వాళ్ళకి ప్రాపర్టీ ఉండి ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకుంటే లేదు, పర్సనల్ అరెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అన్నీ లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకోవడానికి వచ్చి మళ్ళీ మనకి కావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే వచ్చిన రోజే అయిపోతాయి జనరల్గా. ఏమన్నా సివిల్ దావాలు ఉన్నాయనుకోండి, తగాదాలు అట్లాంటి వాటిలో ఒకసారికి కొలిక్కి రాదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు 2-3 సివిల్స్ కూర్చోబెట్టి అమౌంట్ దగ్గర తేడా రావచ్చు, లేకపోతే పంపకాల్లో తేడా రావచ్చు, అవన్నీ ఒక కొలిక్కి వచ్చేదాకా కూర్చోబెట్టి మాట్లాడి మాత్రమే అవార్డు పాస్ చేయాలి. కాబట్టి అవార్డు పాస్ చేసిన తర్వాత ఇంక లోక్ అదాలత్కి తిరగాల్సిన అవసరం అయితే అదే అవార్డు పాస్ అయింది ఆల్రెడీ. అదే చెప్తున్నాను. ఇంప్లిమెంటేషన్ కాలేదు. సమ్ కండిషన్స్ మీదే అగ్రీడ్ అవ్వాలి. వాళ్ళు కండిషన్స్ కంప్లీట్ చేయకపోతే దాన్ని అదే ఆ కండిషన్స్ ఏం రాసుకున్నారు, వాళ్ళు ఎందుకు కంప్లీట్ చేయలేదు అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ అవార్డు చేస్తే కానీ చెప్పలేదు. మళ్ళీ ఏమంటే మళ్ళీ మొదట్లో వచ్చింది. ఈపీ కూడా నీకు అవార్డు పాస్ అవుతుంది కదా. అప్పుడు చేయకపోతే ఏం చేస్తారు? 4 సంవత్సరాలు కేసు ఆగిన తర్వాత కూడా సెటిల్మెంట్ డబ్బులు ఏమంటే ఏం చేస్తారు? ఇవన్నీ రాస్తారు అంతే కదా. అవార్డు అంటే రిజర్వ్ కోర్టులో కూడా అదే కదా. ఇక్కడ ఏంటంటే ఫోర్జరీ ప్రూవ్ అయింది వాళ్ళది, గత్యంతరం లేక జైలుకి వెళ్ళాల్సి వస్తుందని కాంప్రమైజ్కి వచ్చారంట. కానీ అది కన్సిడర్ చేయట్లేదు ఏది కూడా. ఇంకొకటి ఏంటంటే మన హైకోర్టులలో ఈ అవార్డ్స్ పట్టుకున్న తీసుకెళ్ళి పర్సన్స్ లోక్ అదాలత్లో మెయిన్ కాదు వచ్చేది వేరే వాళ్ళు కాకుండా వాళ్ళు లేకపోతే ఇద్దరు పార్టీలు ఫాల్స్గా అంటే వాళ్ళ ఫ్యాక్ట్స్ డబ్బుగా చెప్పి అవార్డు తీసుకున్న సందర్భాల్లో మాత్రమే అవి ఫస్ట్ టైం ఈవెన్ హైకోర్టు. అందుకే మేము ఏంటంటే ఏం చేస్తున్నాం, సివిల్ సూట్స్లో తీసుకోవడం ప్రజెంట్
సంతకాలు వీళ్ళందరూ పెట్టారు ఫోటోగ్రాఫీ ఇక్కడే కాదు సివిల్ కేసు అన్నింటిలో కూడా తీసుకోమని మనకి ఆర్డర్స్ ప్రతి సివిల్ కేసులో కూడా పార్టీలు అడ్వకేట్లు ఆ జడ్జి అందరు కలిపి ఫోటో తీసుకొని స్ట్రిక్ట్గా అంటే హైకోర్టు నుండి ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి ఎవరికైనా పార్టీ గురించి రాసుకున్నాం ఎవరికైనా రాసుకుంటే అనేవాళ్ళు ఒక పార్టీ నుండి మా సొంతం కాదు మేము రాసిన సెటిల్మెంట్ కాదు కాబట్టి అట్లా హైకోర్టు తెలిసిన కేసు క్లోజ్ చేసుకోవడం కోసం కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సంతకాలు పెట్టించడం అట్లా జరుగుతుంది. అంటే మాకు తెలియదు కదా, మీరు మీకు ఇంకొక పార్టీ తీసుకొని వస్తున్నారు, ఈ అగ్రిమెంట్ ఇంటర్వ్యూ చేసుకున్నామంటే క్లోజ్ చేసుకుంటామంటే తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తి డాక్యుమెంట్లో ఉన్న వ్యక్తి ఆ మీరు తీసుకొచ్చిన వ్యక్తి పక్కన కాదు మనకు తెలియదు. అట్లా ఎప్పుడు జరిగింది దాని మీద హైకోర్టులో రివ్యూ పడుతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముందు జాగ్రత్త చర్య అన్ని ఫోటోస్ అవన్నీ తీసుకొని ఆ ఫైల్ పెట్టేస్తున్నారు. ఐడి కార్డు వితౌట్ ఐడి కార్డ్ అయితే ఏమీ చేయట్లేదు నాకు తెలుసు. మ్యాక్సిమం అంటే నేను కూడా చూస్తున్నాను వితౌట్ ఐడి కార్డ్ అండ్ కన్సిడర్ తనేనా కాదా అని చెప్పి క్లియర్గా చూసే చేస్తున్నారు ఇది. అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. డైవోర్స్ లాంటివి చేయాలి. సరే ఈ విషయం గురించి మాత్రం కొంచెం చిన్న హెల్ప్ చేయండి మేడం, నేను కలుస్తాను.